వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ టు ఆల్ ఫర్ యూ తెలుగు. ఇవాళ అయితే మనం ఎరైజ్డ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాం. అంటే నేను చెప్పాను కదా మీకు, మనం కమ్యూనిటీ పోల్లో కూడా పెట్టాం. అండ్ ఆల్సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఏ యానిమే అయితే మీకు కావాలో అని కమ్యూనిటీ పోల్ పెట్టాను. అందులో చాలా వరకు ఓట్స్ అనేవి మన ఎరైజ్డ్కే వచ్చాయన్నమాట. సో ఇవాళ నుంచి మనం ఎరైజ్డ్ యానిమేని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. ఓపెన్ చేస్తే మన హీరో సతురో అయితే వస్తాడనమాట. బెడ్ మీద పడుకొని ఉంటాడు. అండ్ తను రాసిన మాంగాస్ అన్నిటినీ చింపేస్తాడనమాట. ఎందుకంటే తనని ఏ కంపెనీ యాక్సెప్ట్ చేయదు. సో తను ఏం ఎందుకంటే తనకి 29 years ఉంటాయి కాబట్టి తను ఏం చేయలేడు ఇంకా. సో తను ఒక పిజ్జా షాప్లో అయితే పని చేయడానికి అయితే వెళ్తాడనమాట. అక్కడే ఒక అమ్మ అంటుంది ఏమంటే దారిలోనే పిజ్జాని తినేయకు అని అంటుంది. దాని తర్వాత మనోడు దారిలో వెళ్తుండగా ఒక్కసారి అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుద్ది. అంటే ఇక్కడ ఏదో జరగబోతుందనని మనోడికి అనిపిస్తుంది అనమాట. అండ్ అప్పుడే పక్కనే బస్ డ్రైవర్ అయితే అన్కాన్షియస్ అయిపోతాడనమాట. అప్పుడే ఆ బస్ని చేస్తూ ఒక పిల్లవాడిని అయితే మనోడు కాపాడుతాడు. బట్ అక్కడ ఎదురుగా వచ్చే ఒక కార్ మన సతురోని అయితే గుద్దేస్తుంది అనమాట. అండ్ అప్పుడే మనకు ఫ్లాషెస్గా బ్లాక్ అండ్ వైట్లో సతురో పాస్ని అయితే చూపిస్తారనమాట. అండ్ అక్కడ ఒక రెడ్ కలర్ డ్రెస్లో ఒక చిన్న పిల్ల కూడా ఉంటుంది. అండ్ వెనకాల లేడీ వాయిస్లో ఒక ఓపెన్ యువర్ ఐస్ అని ఒక వర్డ్ అయితే వినిపిస్తుంది అనమాట మన సతురోకి. అండ్ ఐస్ ఓపెన్ చేయగానే తను ఏం చూస్తాడంటే తన పిజ్జా షాప్లో వర్క్ చేసే దగ్గరే ఆ అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఉంటుంది అనమాట అక్కడ. దాని తర్వాత సతురో అడుగుతాడు ఆ అమ్మాయికి ఏమంటే నువ్వెందుకు ఈ జాబ్ చేస్తున్నావు అని ఆ అమ్మాయికి అడుగుతాడు. అండ్ యాక్చువల్లీ నాకు ఒక డ్రీమ్ ఉందనని ఆ అమ్మాయి అయితే అంటుంది. అండ్ అప్పుడే సతురో అంటాడు నీ డ్రీమ్స్ గురించి ఎవరికి చెప్పకు, అలా చెప్తే నీ డ్రీమ్స్ ఎప్పటికీ నిజం కావు అంటాడు. అండ్ ఆల్సో అందరూ నిన్ను లూజర్గా చూస్తాడని అయితే అంటాడు. అప్పుడే తను అంటుంది బట్ నేను అలా కాదు, నా డ్రీమ్స్ గురించి నేను అందరికీ చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ అలా చెప్పడం వల్లనే మన డ్రీమ్స్ త్వరగా నెరవేరుతాయి అని అయితే అంటుంది. తను ఎప్పుడూ ఒకటే అనుకుంటుంది, సతురో అంటే ఎప్పుడు మూడీగా ఉంటాడు అండ్ ఆల్సో నవ్వుతూ ఉండడు, ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు అనుకుంటుంది. బట్ తన ఒపీనియన్ అయితే చేంజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఆ పిల్లవాడిని కాపాడేటప్పుడు తన పక్క నుండి ఆ అమ్మాయి కూడా చూస్తుంది అనమాట. దాని తర్వాత మనకు ఇంతకుముందు పాస్ట్లోకి వెళ్ళాడు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట మనోడు. దానికి పేరే రీవైవల్ అంటారనమాట. ఏదైనా తప్పు జరిగే ముందు మన హీరో కాలంలోకి పాస్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడనమాట. అక్కడికి వెళ్ళి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాడనమాట. దీన్నే మనం రీవైవల్ అంటాము. దాని తర్వాత తను వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాడనమాట. అండ్ అక్కడే వాళ్ళ అమ్మ వచ్చి ఉంటుంది. తనకి ఎలా ఉందో అడిగిద్ది. బాగానే ఉంది అని సతురో అయితే ఆన్సర్ ఇస్తాడు. దాని తర్వాత అయితే నైట్ వాళ్ళు టీవీలో ఒక న్యూస్ చూస్తారనమాట. ఏంటంటే ఒక కిడ్నాపర్ ఒక చిన్నపిల్లని తీసుకుపోయి మళ్ళీ నెక్స్ట్ డేనే విడిచేసినట్టు న్యూస్ అయితే వస్తుందన్నమాట. అండ్ వాళ్ళు పొద్దున్నే షాపింగ్కి అయితే వెళ్తారనమాట సతురో వాళ్ళ మదర్. అప్పుడు మళ్ళీ ఒక బ్లూ బటర్ఫ్లై వచ్చి రివైవల్ అయితే చేస్తుందన్నమాట. బట్ ఈసారి మన సతురోకి అయితే ఏం జరగనట్టే ఉంటుంది. అందుకని వాళ్ళ అమ్మని అడుగుతాడు ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని. అండ్ వాళ్ళ అమ్మ అంటుంది నువ్వు చిన్నప్పుడు కూడా నువ్వు ఇలాగే అనేవాడివి అని అంటుంది. బట్ అక్కడ వాళ్ళిద్దరూ అనుకున్నట్టయితే ఏ తప్పు జరగదు. బట్ వాళ్ళ అమ్మ సతురో కంటే చాలా తెలివైంది. సో ఇక్కడ ఏదో సంథింగ్ చేపల కూర అయితే అయ్యిందనని వాళ్ళ అమ్మ అయితే పసిగడుతుందనమాట. అండ్ దాని తర్వాత అక్కడే మన షాప్లో పనిచేసే ఆ అమ్మాయి ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి పేరు ఇప్పుడైతే రివీల్ చేస్తారు. ఏంటంటే ఆ అమ్మాయి పేరు ఐరి. అండ్ వాళ్ళు ముగ్గురు అయితే సతురో ఇంట్లో డిన్నర్ అనేది చేస్తారనమాట. అండ్ దాని తర్వాత వాళ్ళ మదర్ అంటుంది మధ్యాహ్నం ఆ హ్యాట్ పెట్టుకున్న అతను ఆ చిన్నపిల్లని కిడ్నాప్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయాడనని అంటుంది.
బట్ దాన్ని సతురు అయితే పెద్దగా పట్టించుకోడు. అండ్ మళ్ళీ తనకైతే ఫ్లాషెస్ అయితే వస్తాయన్నమాట. మనకు చూపిస్తారు. మళ్ళీ ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయి పేరే కాయో. సతురు ఆ అమ్మాయిని ఆ పార్క్లో చూడడం అదే లాస్ట్ టైం. ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఆ అమ్మాయి చనిపోతుంది. అండ్ వాళ్ళ మమ్మీ మాత్రం ఆ హ్యాట్ పెట్టుకున్న అతని గురించే ఆలోచించుతూనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ తనకి ఆ హ్యాట్ పెట్టుకునింది ఎవరో కూడా తెలుసు. ఇలాగే 18 years బ్యాక్ చాలామంది పిల్లల్ని తను కిడ్నాప్ చేసేవాడు. మెల్లమెల్లగా తనకేమైనా అర్థమైందంటే యూకీని కూడా ఈ కిడ్నాప్లో వాడే కావాలనే ఇరికిచ్చాడని. ఈ విషయాన్ని సతురోకి చెప్దామనుకుంటుంది. దాంతో తను ఇంటికి వస్తుంది. బట్ అప్పుడే తనని ఎవరో వచ్చి కత్తితో పొడిచి చంపేస్తారనమాట. అండ్ సతురో ఇంటికి వచ్చేటప్పుడు ఒక హ్యాట్ పెట్టుకున్న అతను అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. తను డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే పక్కింటి ఆవిడ వచ్చి చూస్తుందన్నమాట. అండ్ మన సతురో చేతికైతే బ్లడ్ అయి ఉంటుంది. అండ్ దాంతో తను వెంటనే పోలీసులకి అయితే కాల్ చేస్తుంది. ఒక్కసారిగా సతురో లైఫ్ తలకిందులైపోద్ది. అప్పుడే బ్లూ బటర్ఫ్లై వస్తుంది. తనకి రీవైవల్ జరుగుద్ది. బట్ ఇది నార్మల్ రీవైవల్ అయితే కాదు. అండ్ తన పక్క నుంచి ఒక చిన్నపిల్లాడు అయితే వెళ్తూ ఉంటాడు. అండ్ ఆ ప్లేస్ మొత్తాన్ని ఎక్కడో చూసినట్టు అయితే మన సతురోకి అయితే అనిపిస్తుంది. అండ్ ఎదురుగా తన స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ మీద 1998 అని అయితే ఉంటుంది. అంటే అప్పుడు సతురోకి సరిగ్గా 10 ఏళ్ళు ఉంటాయి. అంటే తను 18 years కాలంలోకి అయితే వెనక్కి వెళ్ళిపోతాడు. సో ఇలా ఎపిసోడ్ 1 అయితే ఎండ్ అయిపోద్ది అనమాట.